నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఇవాళ సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి తుమ్మల, ఉత్తమ్ శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల చేసేందుకు రేవంత్ సర్కారు యోచిస్తోంది. రైతులకు సమర్థవంతమైన పంట సబ్సిడీలను అందించే విధానాలు రూపొందించడంపై ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైతుల పొదుపు నిధులు, భద్రతా సంబంధిత అంశాలను చర్చించనున్నారు. ఈ సబ్ కమిటీ సమావేశం రైతులకు విశ్వాసాన్ని కలిగించడానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఒక కీలకమైన అంశంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రైతు భరోసా పథకం గురించి మరింత వివరాలను ప్రభుత్వం వెల్లడి చేసే అవకాశం ఉంది. ఈ సమావేశం రైతుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను మెరుగుపరచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం అనే లక్ష్యాలకు తోడ్పడే విధంగా జరగనుంది. కరెస్పాండెంట్ ప్రేమ్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రేమ్, సబ్ కమిటీ అప్డేట్స్ ఏంటి? శ్రీదేవి బట్టి విక్రమార్క రైతు బంధుకు సంబంధించి సబ్ కమిటీ వల్ల భేటీ కానుంది. అయితే ఈ సబ్ కమిటీలో దాదాపు వ్యవసాయానికి సంబంధించిన పంట రుణాలు కావచ్చు, తర్వాత రైతు భరోసాకు సంబంధించి కూడా దిశానిర్దేశం సంబంధించి ఇవాళ తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే సంక్రాంతి వారికి లోపు రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దాదాపుగా అనేక దఫాలుగా ఈ సమావేశం కూడా జరిగింది. ఆ జరిగిన కొద్ది కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయాల్లో అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ రోజు సబ్ కమిటీ ఆ సమావేశం కానుంది. సబ్ కమిటీలో రైతు భరోసాతో పాటు రైతు బీమాకు సంబంధించి కూడా ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇది సంక్రాంతి వరకు రైతు భరోసా నిధులు సమకూర్చాలి రైతులకనే యోచనలో సర్కార్ అయితే భావిస్తుంది. అయితే ఈ సబ్ కమిటీలో ఇవాళ దాదాపు ఈ సబ్ కమిటీలో బట్టి విక్రమార్క, రేవంత్, మన శ్రీధర్ బాబు, ఉత్తమ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఇలా ఆ కీలక నిర్ణయాలు దీనికి సంబంధించి అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 5,000 ఎకరానికి 5,000 రూపాయల సంబంధించిన రైతు భరోసా బంధు పథకం అయితే రైతు బంధు అయితే దాన్ని రైతు భరోసాగా మార్చి వల్ల 7,500 రూపాయల వరకు ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అయితే 6,000 ఎకరానికి 6,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సబ్ కమిటీ వల్ల ఆ నిర్ణయం తీసుకొని ఉంది. అయితే ఈ మంత్రివర్గం సంబంధించి కూడా ఇదివరకు అనేక దఫాలుగా చర్చలు జరిపారు, సమావేశాలు జరిగినాయి. అయితే ఇవాళ తుది ఆ నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ సబ్ కమిటీ అయితే ఆ సమావేశంగా ఉంది. ఈ సబ్ కమిటీ సమావేశంలో మాత్రం రైతులకు సంబంధించిన అన్ని వ్యవసాయ సాగుకు సంబంధించి కానీ, పంట రుణాలకు సంబంధించి కానీ, సబ్సిడీలకు సంబంధించి కూడా అన్ని రకాలుగా రైతును ఆదుకునేందుకైతే ప్రభుత్వం అయితే ఈ సబ్ కమిటీలో పలు నిర్ణయాలు తీసుకున్నది. శ్రీదేవి అయితే ఈ రైతు బంధు ప్రధానంగా అయితే రైతు బంధు ఎంత మేరకు ఇవ్వాలి, 2 ఎకరాల వరకు ఇవ్వాలని కూడా ఈ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే 7 ఎకరాలకి అంటే ఇదివరకైతే చాలా ఎకరాలకు రైతు బంధు ఇచ్చేది ఆ గత ప్రభుత్వం. దాన్ని కుదిస్తూ అయితే సాగులో ఉన్న భూములకే, పంట సాగు చేసిన భూములకే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సబ్ కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే 7 ఎకరాలకు సంబంధించి 7 ఎకరాల వరకే ఈ రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా సబ్ కమిటీ అయితే తీర్మానం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరికి అంటే సాగులో ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా అందించాలనే లక్ష్యంతో ఇవాళ ఈ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకొని ఉంది. అయితే ప్రతి రైతులకు సంబంధించి కూడా ఇవాళ ఇది రైతు భరోసాతో పాటు రైతు పంటలు రుణ మాఫీ అయితే చేశారు. ఈ రుణమాఫీకి సంబంధించి చాలా చోట్ల అయితే కొంతమందికి అందలేని వాటిని కూడా ఇవాళ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని రుణబంధు పూర్తి స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పరిశీలించేవి వాటిని కూడా రుణమాఫీ చేస్తారని చెప్పేసి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. థ్యాంక్ యూ.